తలదాచుకోవడానికి పోలీస్ యాక్షన్ తర్వాత సమయాల్లో మీకు వచ్చినట్టు కనబడతా ఉంది. అంటే పోలీస్ యాక్షన్కి ముందు తర్వాత ఈ పరిణామాలన్నీ కూడా కలగాపులంగా జరిగింది. ఇది ఇట్లా జరుగుతూ ఉంటే ఇవి రెండు వర్షన్స్, ఇవి రెండు విషయాలు. అయితే మూడవ గమ్మత్తైన విషయం ఉంది. పోలీస్ యాక్షన్ తర్వాత పాకిస్తాన్కి ఎవరు వెళ్ళిపోతున్నారు అనేది ఒక గమ్మత్తైన విషయం. ఒకటి మనం చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇండియన్ గవర్నమెంట్ ఎవార్పీ చట్టం అని ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. పాకిస్తాన్కి కానీ మరే దేశానికి కానీ వెళ్ళిపోవాలనుకునేవారు తమ ఆస్తులను అమ్ముకోవడం కానీ బదలాయించడం కానీ చేయకుండా తీసుకొచ్చిన చట్టం అది. దాంతో ఏమైపోయిందంటే, ఇక్కడ ఉన్న భయోత్పాద వాతావరణంలో ముస్లింలు పాకిస్తాన్కి కానీ మిగతా వేరే ఏదైనా దేశాలకి పారిపోవాలనుకుంటే లేకుంటే వెళ్ళిపోవాలనుకుంటే ఇక్కడ ఉన్న తమ ఆస్తుల్ని అమ్ముకోవడానికి లేదు, కనీసం వేరే వాళ్ళ పేర్ల మీద కూడా అవి బదలాయించడానికి లేదు. అట్లాంటి దశలో చాలామంది తమ ఆస్తుల్ని వదిలేసుకొని ఇళ్లను వదిలేసుకొని వెళ్ళిపోయారు. చాలా ఎక్కువ మంది పాకిస్తాన్కి వెళ్ళారు. నిజానికి పాకిస్తాన్కి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ నుంచి చాలా విద్యావంతులు, నిజానికి ముస్లిమ్స్ ఇక్కడ మొత్తం అన్నీ వదిలేసుకొని పాకిస్తాన్లో వాళ్ళు మళ్ళీ జీవితం మొదలుపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి ఇక్కడ ఉన్న పరిస్థితులే కారణం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. మొత్తంగా ముస్లింలు భయాందోళనకి లోనై ఇక్కడ మనం బతకలేము, ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, ఇదంతా మనల్ని అంతా దాడులు చేసి మనల్ని తరిమే వాతావరణం ఒకటి ఉంది అని చెప్పేసి వాళ్ళు భయపడిపోయారు. అట్లా జరిగినప్పుడు ఏం జరిగిందంటే, చాలా ఎక్కువ మంది తాము పాకిస్తాన్కి వెళ్ళాలా లేదా అని ఆలోచిస్తున్నామని చెప్పగానే వెంటనే ఆ విషయం గవర్నమెంట్ వెళ్ళిపోవడం, అక్కడ ఈ విషయం మీద నియమించిన అధికారులు వెంటనే రావడం, ఆ ఆస్తులను జప్తు చేసుకోవడం జరిగినది. అదే మేము ఇంకా ఆలోచించుకోలేదు, మేము వెళ్ళడానికి నిర్ణయించుకోలేదు అన్నా కూడా వినకుండా ఖాళీ చేయించిన సందర్భాలు ఉన్నాయి. చాలా ఎక్కువ మంది తమ సొంత ఆస్తులకి కిరాయి కడతారా లేకుంటే ఖాళీ చేస్తారా అని చెప్పేసి పెద్ద ఎత్తున ఒత్తిడికి లోనైన వాళ్ళు ఉన్నారు. అట్లా చాలా సంఘటనలు శైలి శెట్టి కూడా కొన్ని రాష్ట్రాల్లో రికార్డ్ చేశారు. ఇంకా చాలామంది ఉర్దూ తెలిసిన హైదరాబాదీలు మనకు ఆ విషయాలు చెప్తా ఉన్నారు. కాకపోతే అవి ఏవి కూడా ఒక పుస్తకంగా మాత్రం రాలేదు. నేను తీసుకొచ్చిన చమన్ అనే ఒక పత్రికలో, ముల్కీ అనే పత్రికలో మాత్రం కొన్ని వ్యాసాన్ని నేను రికార్డు చేయడం జరిగింది. అయితే అట్లా ఆస్తుల్ని చాలా ఎక్కువ మంది కోల్పోయారు. అయితే ఈ సందర్భంలో ఏం జరిగిందంటే, ఫలానా వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోతారని చెప్పేసి నాన్ ముస్లింలే వాళ్ళ మీద ప్రచారం చేసి వాళ్ళను వెళ్ళిపోయేటట్టు లేకుంటే ఖాళీ చేసేటట్టు చేసి ఆ ఆస్తుల్ని ఆక్రమించుకున్న కేసులు కూడా చాలా ఉన్నాయని చెప్పి హైదరాబాద్లో చాలా ఉన్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. అట్లాగే హైదరాబాద్ పోలీస్ యాక్షన్ తర్వాత వచ్చిన పోలీస్ యాక్షన్, ఆ తర్వాత జరిగిన పరిణామాల మీద, ముస్లింల దయనీయ భయంకరమైన పరిస్థితుల మీద వచ్చిన 20 కథలు సంగిశెట్టి శ్రీనివాస్ సేకరించాలని చెప్పి చెప్పాడు. ఇంతవరకు ఆయన చాలా తెలంగాణ మూవ్మెంట్ జరుగుతున్నప్పటి నుంచి చెప్తున్నాడు, కానీ ఇంతవరకు అది పుస్తకం వేయలేదు. అది కూడా పుస్తకం వస్తే బాగుంటుందని చెబుతూ నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. తర్వాత చాలా బలవంతంగా వలసలు జరిగాయి అనేది కూడా హైదరాబాద్ నుంచి చాలా బలవంతంగా కూడా చాలా మందిని ఒకతనికి పాకిస్తాన్ మీరు రండి అని చెప్పి ఒక లాయర్కి లెటర్ రావడం, అది రావడంతో అతను మీరు వెళ్ళిపోతున్నారట అని చెప్పేసి గవర్నమెంట్ అధికారులు వచ్చి అడగడం, లేదు నేను వెళ్ళాలనుకోవట్లేదు అన్నా కూడా అతని ఇంటి మీద అంతా జప్తు చేసుకోవడం, మళ్ళీ అతను ఒక లాయర్ను పెట్టుకొని మరి పోరాడి ఆ ఇంటిని మళ్ళీ తన ఇంటిని తానే కోర్టులో పోరాడి తీసుకోవాల్సిన పరిస్థితి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే పాకిస్తాన్లో ఉన్న ఒక బిడ్డకి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఒక ముస్లిం తన ఇంటిని రాసి ఉండే, ఆ రాసినప్పుడు ఆ ఇంటి ఇదంతా జరిగిన తర్వాత ఈ ఇల్లు పాకిస్తాన్లో ఉన్న అమ్మాయి పేరు ఉంది కాబట్టి ఇది కుదరదు, ఇది మాకు చెందుతుందని చెప్పి గవర్నమెంట్ అధికారులు అతన్ని చాలా ఇబ్బంది పెట్టడం, చివరికి అతను పాకిస్తాన్ పోలేక బిడ్డ ఇక్కడికి రాలేక తర్వాత అనాథగా ఆ ఇల్లు కూడా తనని కాకుండా అనాథగా చనిపోయిన సంఘటన కూడా ఒక విషాద సంఘటన కూడా జరిగిందని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. ఇట్లాంటివి చాలా కథలుగా, ఇప్పుడు మీకు తెలుసు దేశ విభజన జరిగినప్పుడు సాదత్ హసన్ మంటో పేర కథల దగ్గర నుంచి పేజీల కథల దాకా పోలీస్ యాక్షన్ అది దేశ విభజన మీద బోల్డ్ కథలు రాశాడు. కానీ హైదరాబాద్లో జరిగిన దుర్మార్గాల మీద మాత్రం ఎవరు అట్లా చేసి లేరు. అప్పుడు రాసిన కొన్ని కథలు మాత్రం ఉన్నాయి, అవి రికార్డెడ్గా ఇంకా పుస్తక రూపంలో రాలేదు. కొన్ని పుస్తకాల్లో మీరు కొన్ని కథలు చదవచ్చు. అయితే చాలా నేను ఒక ప్రయత్నం ఒక ప్రాజెక్టు లాగా చేద్దామని చెప్పి నాకు ఒక ఆలోచన ఉండేది. నిజానికి వెళ్ళి ఆ కాలంలో నా 48 నుంచి 56 వరకు ఉన్న, ముఖ్యంగా 47 నుంచి
52 వరకు చాలా భయంకరమైన ఒత్తిడి ఇక్కడ ముస్లింల మీద ఉండింది. చాలా దుర్మార్గాలు ఇక్కడ ముస్లింలు ఎదుర్కొన్నారు. ఆ పరిస్థితులు చూసిన వాళ్ళని వాళ్ళతో మాట్లాడి ఆ విషయాల్ని రికార్డ్ చేయాలని, వాటిని కథలుగా రికార్డ్ చేయాలని చెప్పి నేను చాలా అనుకున్నాను, కానీ అది ఇంకా సాధ్యం కాలేదు. ఈ కోణం నుంచి కూడా మనం చాలా లోతుగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చివరిగా ముగించే ముందు 2 మాటలు. ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, నేను ఈ కరపత్రము చూసిన తర్వాత నాకు కొన్ని ఈ నిర్వాహకుల కరపత్రంతో నాకు కొంత ఏకీభావం కుదరలేదు. నిజానికి ఇది చదవగానే నేను షాక్కి గురైనా. ఇది స్కాలర్స్ రాసిన కరపత్రం లాగా కాకుండా కొంత హిందుత్వ అంశాలు ఉన్న వాళ్ళు రాసిన కరపత్రం లాగా నాకు అనిపించింది. ఎందుకు అట్లా అనిపించింది అనేది ఈ కరపత్రం మళ్ళీ తరచి చూసి మీరు అర్థం చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇందులో ఉన్న చాలా విషయాలు వీళ్ళు కోడ్ చేశారు. నీ గోరిగడతం కొడుకు నైజాం సర్కారోడు అన్న పాఠం కూడా ఇక్కడ కోడ్ చేశారు. ఇందాక యాదగిరి అని కూడా ఆ విషయం ప్రస్తావించడం, ఆ విషయం చాలా ఎక్కువగా ప్రచారంలో ఉన్న విషయం. ఎందుకంటే ఆ పాట ఎవరి మీద రాశారు, దాని తర్వాత ఎలా ఆ పాట మారింది నిజాం మీదికి అనేది. ఇంకోటి నాకు నా అబ్జర్వేషన్లో అది రైటో దాంట్లో తెలియదు, కానీ తెలంగాణ వాళ్ళు ఎవరు నైజాం అని అనరు, నిజాం అనే అంటారు. నైజాం అనేది కోస్తాంధ్ర వాళ్ళు అంటున్నారు. కోస్తాంధ్ర నుంచి వచ్చిన కమ్యూనిస్టు గ్రంథాలన్నింటిలో కూడా నైజాం అనే ఉంటుంది. సినీ ఫీల్డ్లో కూడా నైజాం ఏరియా అని చెప్పి వాడుతున్నారు. తెలంగాణ వాళ్ళు ఎవరు కూడా నైజాం అనగా నేను వినలేదు. ఈ పాటలో నైజాం సర్కారోడా అని ఉన్నది. ఇదేందో నాకు కొంచెం అంటే నాకు స్పష్టత లేదు, కానీ ఈ విషయంలో డౌట్ మాత్రం ఉంది. అదొకటి. రెండవది, ఈ విషయంలో అంటే నిజాంను ఏకపక్షంగా విమర్శించడమే పనిగా పెట్టుకున్నట్టుగా ఈ కరపత్రంలో ఉన్నది. నిజానికి ఒక అర్థవంతమైన చర్చకు చర్చ కోసం ఈ సెమినార్ పెట్టినట్టుగా వీళ్ళు కరపత్రంలో చెప్పినప్పటికీ కరపత్రం మాత్రం ఏకపక్షంగా ఉంది అని చెప్పేసి నేను అభిప్రాయపడతా ఉన్నా. అట్లా కాకుండా ప్రజాస్వామికంగా మనము చర్చ జరుపుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో. ఎందుకంటే చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి, వీటిలో చాలా సున్నితమైన విషయాలు ఉన్నాయి. ఏ విషయాన్ని ఏకపక్షంగా నిర్ధారించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏవి కూడా సరైన రికార్డ్స్ లేవు. మనకున్న పుస్తకాలన్నీ మన తెలంగాణ వాళ్ళు రాసిన పుస్తకాలు కావు. ఆలోచన వాళ్ళు, ప్రజాస్వామిక ఆలోచన వాళ్ళు రాసిన పుస్తకాలు కావు. ఏదో ఒక భావజాలకు చెందిన వాళ్ళు, లేకుంటే ఎటువైపు ఒకవైపు మొగ్గిన వాళ్ళు రాసిన పుస్తకాలు మనకి ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అయినప్పుడు ఒక టీమ్గా ఏర్పడి మన తెలంగాణ చరిత్రను, లేకుంటే అప్పటి రకరకాల విషయాలను కూడా రికార్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. అట్లాంటి సందర్భంలో ఇంకో విషయం ఏంటంటే, ఇక చాకలి ఐలమ్మ నిజాం విషయంలో ఏదో పోల్చారు. అది మనం సమ్మక్క సారక్క కాకతీయుల విషయంలో పోల్చకుండా ఇట్లా పోలుస్తాం అనే విషయం కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆ విషయం నేను దాని జోలికి పోవట్లేదు. రెండో విషయం ఏంటంటే, ఇట్లా నిజాంను విమర్శిస్తూ ఉన్నప్పుడు నిజాంని తిట్టిపోయడంలో అంతర్లీనంగా ముస్లిం జాతి వ్యతిరేకత కూడా అందులో ఉందని గమనించాలి అని చెప్పేసి సంశెట్టి శ్రీనివాస్ ముల్కీ స్పెషల్ ఇష్యూలో రాశాడు. అది ఎంతవరకు చర్చనీయాంశం అనేది మీరే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇవాళ నిజాం అనేది విప్లవవాదులు ఎట్లయితే విమర్శిస్తున్నారో సేమ్ అదే టోన్లో ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. ఈ 2 టోన్స్లో తేడా ఉండాలి కదా. ఈ 2 వాయిస్లలో తేడా లేకుండా ఆ ధ్వని ఒక్క తీరుగా రావడం అనేది మాకు అర్థం కాకుండా ఉంటుంది యాజ్ ఏ ముస్లిమ్స్గా. అంటే ముస్లింలు కాని వాళ్ళు మాట్లాడడం వేరు, ముస్లిం సమాజంలో బతుకుతూ ఉన్న వాళ్ళము, ముస్లింలతో ఎప్పటికప్పుడు ఇంటరాక్షన్లో ఉంటున్న మేము వాళ్ళ మనోభావాలను చూసినప్పుడు మాకు అర్థమవుతున్న విషయాలు వేరు. అట్లా చూసినప్పుడు ఎవరైతే ఇట్లాంటి విషయాల మీద చర్చ పెట్టినప్పుడు మనం ఆర్ఎస్ఎస్ వాదుల్లాగా మాట్లాడకుండా చాలా ప్రజాస్వామికంగా మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. మూడో విషయం ఏంటంటే, వందే మాతరం సంబంధించి ఒక విషయం ఉంది ఇందులో. వలస పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వందే మాతరం నినాదం మానమోగుతుంటే తన రాజ్యంలో మాత్రం వందే మాతరం నినాదం వినిపించకూడదని ఆంక్షలు విధించడమే కాకుండా వందే మాతరం గీతం పాడినందుకు వందలాది మంది విద్యార్థులకు విద్యాలయాల నుంచి బహిష్కరించాలని ఆజ్ఞలు జారీ చేశారు అని చెప్పి నిజాం మీద. అట్లా చేయడము
విషయాన్ని పక్కన పెడితే వందే మాత్రం పట్ల ముస్లింలలో వ్యతిరేకత ఉంది. నాకు ఏ నమ్మకాలు లేకున్నా ముస్లింల నమ్మకాల కోణం నుంచి చూసినప్పుడు దాంట్లో ఒక జెన్యూనిటీ ఉందని చెప్పి మేము అనుకున్నాం. అదేంటంటే చమన్ అనే పత్రిక వేసినప్పుడు వందే మాతరం గీతం పట్ల ముస్లింల వ్యతిరేకత ఎందుకు అనే ఒక మెహబూబ్ బాషా అనే ఒక స్కాలర్ అప్పటికి ఇప్పుడు మానవ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్గా అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఆయన రాసిన ఒక వ్యాసాన్ని వేశాను నేను. దాంట్లో అతను చెప్పిన విషయాల నుంచి మనం గమనించినట్లయితే వందే మాత్రం ఆనంద్ మఠ్ బంకిం చంద్ర రాసిన ఆనంద్ మఠ్ నవలలో నుంచి తీసుకోబడింది. ఆనంద్ మఠ్ నవలలో జరిగే చర్చలో ముస్లింలు ఈ దేశంలో ఉండాలా లేదా అనే చర్చ వచ్చినప్పుడు ఆ రచయిత ఆ పాత్రల ద్వారా ఏం చెప్పిస్తాడు అంటే ఈ దేశం నుంచి తరిమేయాలి లేదంటే చంపేయాలి అని చెప్తాడు. రికార్డెడ్. అట్లాంటి నవలలోని ఒక గీతాన్ని ఇట్లా బలవంతంగా పాడమనడం మాకు ఇష్టం లేదని చెప్పి వ్యతిరేకించారు ముస్లిం. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ముస్లింలలో ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం ప్రకారం అల్లా ముందు తప్ప ఎవరి ముందు తల వంచకూడదు. ఆ విషయాన్ని వాళ్ళు చాలా ఎక్కువగా గట్టిగా ఉంటారు. మీరు గమనిస్తే ముస్లింలలో ఆత్మహత్యలు కూడా చాలా తక్కువ జరుగుతాయి. అంత ఈజీగా ఆత్మహత్యలు చేసుకోరు వాళ్ళు. అట్లా వాళ్ళు అల్లా ముందు తప్ప ఎవరి ముందు తల వంచమని చెప్పి ఒక భావజాలం ఉన్నప్పుడు వందే మాత్రం అనడం, వందే మాత్రం పాటలు భారతావనికి తల వంచడం అని చెప్పేసి ఒక అర్థం వస్తుంది. దాన్ని వాళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. ప్రజాస్వామిక దేశం కదా, లౌకిక దేశం కదా, ప్రాథమిక హక్కులు అనే లౌకిక అంటే మత స్వతంత్ర హక్కు కూడా ఉన్నది కదా మనకి. అయినప్పుడు మరి ఆ మతస్థుల మనోభావాలని లేకుంటే వాళ్ళ నమ్మకాలను ఎందుకు గౌరవించరు? బలవంతంగా ఎట్లా వదులుతారు ఏదైనా? అట్లాంటి క్వశ్చన్ ఎవరు చేయక లేకుంటే మిగతా వాళ్ళకి ఆ విషయాలు అర్థం కాక ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడం లేదు. ఎందుకంటే మనం ఉంటున్నది ఒక హిందూ స్వభావం ఉన్న లేదంటే హిందుత్వ స్వభావం ఉన్న వ్యవస్థలో ఉంటున్నాం. మన ఇండ్లలో ఆచార వ్యవహారాలన్నీ హిందూ సాంప్రదాయాలను జరుగుతూ ఉంటాయి. మనం బయట ఎంత చైతన్యంతో ఉన్నప్పటికీ ఇంట్లో మాత్రం అన్ని ఆచార వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. వాటిని మనం వ్యతిరేకించే పరిస్థితి ఉండదు. అట్లాంటి పరిస్థితుల్లో ఏమైపోతుందంటే వాటి పట్ల సాఫ్ట్ కార్నర్ ఒకటి ఏర్పడుతుంది. ఆ సాఫ్ట్ కార్నర్ వల్లనే మిగతా విషయాల పట్ల అంటే హిందూ ఆచార వ్యవహారాల పట్ల ఏదైతే లేకుంటే హిందూ దేవుళ్ళ పట్ల లేకుంటే ఆర్ఎస్ఎస్ వాదులు చేస్తున్న విషయాల పట్ల పాజిటివ్ కన్సర్న్ మనకు తెలియకుండానే ఏర్పడిపోవడం, మిగతా మతాల వాళ్ళు ఏదైనా చేయగానే లేకుంటే వాళ్ళ వాయిస్ వినపడగానే మనకు తెలియకుండానే ఒక వ్యతిరేకత మనలో బయలుదేరడం అనేది జరుగుతూ ఉందేమో మనల్ని మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా చైతన్యవంతులు అనుకునే వాళ్ళు విప్లవవాదుల దగ్గర నుంచి చాలా ప్రజాస్వామికవాదుల వరకు కూడా చాలా మందిలో హిందుత్వ అంశ పర్సెంటేజీలో తేడాతో ఉంటుంది. ఆ పర్సెంటేజ్ ఎంత అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా చెక్ చేసుకున్నప్పుడు మనం మొత్తంగా మాట్లాడే తీరులోనే చాలా స్పష్టమైన తేడా వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెబుతూ ఇంకొక చిన్న ముఖ్యమైన సెన్సిటివ్ విషయం నేను చెబుతూ ముగిస్తాను. ముస్లింలలో ఉన్న నిరక్షరాస్యత కావచ్చు, పేదరికం కావచ్చు. నిజానికి పేదరికం, నిరక్షరాస్యత రెండు కూడా కలగలుపుగా ఉంటాయి. పేదరికం ఉన్న చోట నిరక్షరాస్యత, నిరక్షరాస్యత ఉన్న చోట పేదరికం ఉంటుంది. కాబట్టి ముస్లింలలో అది ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ఒక బాధితులుగా, పీడితులుగా ఉన్నారు. వాళ్ళకి చాలా విషయాలు చాలా ఎక్కువ మందికి అర్థం కావు. ఆ కోణం నుంచి చూసినప్పుడు హైదరాబాద్లో ఉన్న ఎక్కువ మంది ముస్లింలు నిజాంను నువ్వు విమర్శించగానే ముస్లింలనే విమర్శిస్తున్నాడేమో అనుకుంటాడు. చాలా ఎక్కువ మందికి తెలియని విషయం ఏంటంటే ముస్లింలకి నిజాం అంటే తమ ప్రతినిధి అనుకుంటున్నారు. అది అది సరైనది కాదు అనే విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఆ చైతన్యం ఇంకా రాలేదు. ఎందుకంటే అక్కడ ఎంఐఎం పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీ చాలా సంవత్సరాలుగా ఆ చైతన్యం వాళ్ళకి అందించలేదు. లేకుంటే వాళ్ళ పేదరికం వల్లనే, నిరక్షరాస్యత వల్లనే వాళ్ళు అట్లాగా తయారయ్యారో తెలియదు. కానీ నిజానికి ఆ నిజాంకి కానీ ఈ పేద ముస్లింలకు కానీ ఈ సాధారణ ముస్లిం ప్రజలకు కానీ ఏం సంబంధం లేదు. వీళ్ళు నిజాంను విమర్శించగానే తమను విమర్శిస్తున్నట్టే ఫీల్ కావడం, తాము 400 ఏళ్ళు పరిపాలకులుగా ఉన్నామని చెప్పి వాళ్ళు నవాబుగిరి ఆలోచనలు దోచి ఉండడం వల్ల కూడా చాలా కాంప్లికేటెడ్గా సమస్య తయారవుతూ ఉంది. అది నిజం కాదు. కాబట్టి ఆ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ముస్లింలు ఆ విషయాన్ని ఫీల్ కాకుండా చేయడంతో పాటు నిజాంను విమర్శించేటప్పుడు చాలా విషయాన్ని లెక్కలోకి తీసుకొని ఆలోచించి విమర్శ చేయాల్సిందిగా కోరుతూ, ఇది సెన్సిటివ్ విషయంగా మనం చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయంగా. ఎందుకంటే కాకతీయుల విషయంలో ఇప్పుడు ఒక విషయం ఉంది. ఢిల్లీ రాజులు కాకతీయ సామ్రాజ్యం మీద దాడి చేసి ఆక్రమించుకున్నప్పుడు, ఓడించినప్పుడు కాకతీయులని
100 ఒంటెల మీద బంగారము, అక్కడి సంపదనంతా ఢిల్లీ వైపు 100 ఒంటెలు భుజాల వీపుల మీద వేసుకొని బయలుదేరినాయి అని చెప్పి తెలుస్తుందన్నమాట. అంటే 100 ఒంటెల మీద అంత సంపద కాకతీయ సామ్రాజ్యం నుంచి ఢిల్లీకి తరలించబడిందంటే ఆ సంపద అంతా ఎక్కడిది, ఎవరిది? సామాన్య ప్రజల నుంచి పీడించబడింది కాదా? కాబట్టి రాజులు ఎవరైనా రాజులే, వాళ్ళు పీడిస్తూనే ఉంటారు. కాబట్టి అట్లా చూసినప్పుడు మీరు కాకతీయులు చాలా ప్రియులైపోతారు, ఇంకా రకరకాల రాజులందరూ ప్రియులైపోతారు, వాళ్ళని ఎవరిని విమర్శించారు. కానీ కేవలము ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందనే ఒక కారణం చేత ఆ కోణం నుంచి నిజాం రాజులు మాత్రమే చివరి ఆ కాలాన్ని మాత్రమే టార్గెట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ముస్లింలు ప్రశ్నిస్తూ ఉన్నారు, ముస్లిం ఆలోచన పరులు. ఎందుకంటే ఆ కోణం నుంచి చూసినప్పుడు ఆ ముస్లిం రాజులు ఏదైతే అంటే నిజానికి నిజాం రాజు చివరి 2 సంవత్సరాల పాలననే మొత్తం సామ్రాజ్యం మీద రుద్దేసి మొత్తంగా అంటే నిజానికి ఆ ముస్లిం కాబట్టి అట్లా జరుగుతుందనేది కూడా ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది. అట్లా అతను ముస్లిం కాకపోయింటే మాత్రం అట్లా జరగకపోయేది. నిజానికి ఇందులో పాఠ్యాంశంగా పెట్టే అవకాశం రాబోతున్నదేమో అని చెప్పి కూడా వీళ్ళు ఈ నిర్వాహకులు భయపడ్డారు. కానీషాల గురించి అంటే కుతుబ్ షాహీల గురించి, కాకతీయుల గురించి పాఠాలు పెట్టబడితే నిజాం రాజుల గురించి కూడా పాఠాలు పెట్టబడాల్సిందే. ఈ వివక్ష అనేది సరైనది కాదు. నిజానికి ఏదైతే తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర ఉందో ఆ చరిత్ర ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నది, దాని స్థానం దానికి ఉంటుంది, దాని పట్ల అందరికి గౌరవం ఉన్నది, ఆ గౌరవం అట్లా ఉంటుంది. కానీ మిగతా విషయాల గురించి మాత్రం చాలా జాగ్రత్తగా సున్నితంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెబుతూ అందరినీ ఈ కోణం నుంచి కూడా చాలా లోతుగా ఆలోచించాలని చెప్పి చెబుతూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. నిర్వాహకులకు మరొకసారి శుక్రియా. థ్యాంక్ యూ స్నేహబాబు గారు, చాలా లోతైనటువంటి విశ్లేషణ చేశారు. 2 విషయాలు మనం తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలా. ఒకటి, పోలీస్ యాక్షన్ తర్వాత ముస్లింల పైన జరిగినటువంటి దాడి, అది దానికి సంబంధించిన విశ్లేషణ మనకి ఇంకా అకాడమిక్ రైటింగ్స్లో పూర్తిగా రాలేదు. అయితే ఒకటి మాత్రం నిజం, అది 2 లక్షల మందా 5 లక్షల మందా అనేది పక్కకు పెడితే, షెర్మన్ టేలర్ అనేటువంటి ఒక బ్రిటిష్ స్కాలరు ఇండియా ఆఫీస్ లైబ్రరీలో లభ్యమైనటువంటి డాక్యుమెంట్స్ ఆధారంగా ఆమె చెప్పింది ఏంటంటే, ఆమె విశ్లేషణలో రజాకారుల అఘాయిత్యాల వల్ల ఒక 100 మంది చచ్చిపోయి ఉంటే పోలీస్ యాక్షన్ తర్వాత ముస్లింల మీద ఊసిపోత వల్ల దానికి డబుల్ మంది చనిపోయినారని చెప్తున్నారు. అంటే స్కైబాబు గారు చెప్పినట్టు మనకు నిమిత్తంగా లెక్కలు లేవు, కానీ ఒక అంచనా మాత్రం ఉంది. అదొక తీవ్రమైనటువంటి ఒక పరిణామం. అయితే దానికి 2 కోణాలు ఉన్నాయి. ఒకటి, రజాకార్ ప్రతి ముస్లిం రజాకారుగా ఫీల్ కాకపోయినప్పటికీ ముస్లిమేతరులు ముస్లింలని అదే దృష్టితో చూసినారు. కాబట్టి ఈ హైదరాబాద్ సంస్థానంలో మరత్వాడ కర్ణాటక రీజియన్లో వాళ్ళ మీద జరిగినటువంటి దాడులు ఒక ప్రతీకార చర్యగా దాన్ని చూడటం జరిగింది. రెండవది, మీరు స్కైబాబు గారు ఒకటి మర్చిపోయారు. అదేమంటే, ఈ మరత్వాడ రీజియన్లో ఆర్య సమాజ్ యాక్టివిస్టులు, పూనా నుంచి వచ్చినటువంటి హిందుత్వ శక్తులు ఈ బార్డర్ క్రాస్ చేసి ఆ ముస్లింల మీద, ముస్లిం సమూహాల మీద దాడికి పాల్పడ్డారు. భారత సైన్యానికి వాళ్ళు సెకండ్ ఫిడిల్గా కూడా పనిచేశారు. ఆ విషయాన్ని మనం గమనించాలి. అంటే అది హిందూ బ్యాక్లాష్ అనేటువంటిది కూడా మనకు ఈ దీంట్లో కనిపిస్తుంది. అందుకే ముస్లింల యొక్క ప్రాపర్టీస్ని ధ్వంసం చేయటము, వాళ్ళ దుకాణాలను కొలగొట్టడము, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, దానికి హిందుత్వ కోణం కూడా ఉంటుంది అటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఇకపోతే మూడవది, between 1948 to 56 ఉర్దూ, అగైన్ షెర్మన్ టేలర్ తన ఆర్టికల్ కూడా ఈ విషయం చెప్పింది. పోలీస్ యాక్షన్ తర్వాత ఉర్దూ భాషకు అనాదరణ గురికావడం వల్ల కోస్తాంధ్ర నుంచి వచ్చినటువంటి ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ వెల్లోడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కాన్షియస్గా హైదరాబాద్ అవతల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. తద్వారా
ముస్లింలు ఉర్దూ నేర్చుకున్నటువంటి ముస్లిమేతరులు కూడా తమ ఉపాధిని కోల్పోయినారు, ఉద్యోగాల్లో వాళ్ళు ప్రమోషన్ అవకాశాలను కోల్పోయినారు. కాబట్టి ఆ వివక్ష జరిగిన మాట వాస్తవమే. సో దాని గురించి మరింత పరిశోధన కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని షెర్మన్ టేలర్ సూత్రప్రాయంగా ఆమె తన రచనలో తెలియజేసింది. ఇక మూడవ అంశము, ఇవాళ తెలంగాణ హిస్టరీని రీరైట్ చేసేటువంటి క్రమంలో స్కైబాబా గారు చెప్పినటువంటిది చాలా విలువైనటువంటి మాట. నాకు నచ్చింది బాగా ఏంటంటే, నిజాము చివరి 2 సంవత్సరాలని దృష్టిలో పెట్టుకొని ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటము పక్షాన వచ్చినటువంటి ఇంటర్ప్రిటేషన్ని తెలంగాణ హిస్టరీకి ఇవ్వటం వల్ల బహుశా మనము ఒక బ్యాలెన్స్ కోల్పోయినామో అనిపిస్తుంది. అది ఇందాక మీరు కోట్ చేసినటువంటి ఈ కరపత్రంలో కోట్ చేసినటువంటి పాట కావచ్చు, ఆ కరపత్రం యొక్క టోన్ కావచ్చు. అది అంటే నేను మీకు చెప్పాలా, మేము విద్యార్థులతో మేము స్కాలర్స్తో కలిసి ఉన్నాం, కానీ అది అన్ఫిట్టింగ్గా వెళ్ళినటువంటిది. అది దేవుడు చెప్తారు. కానీ ఒకటి మాత్రం నిజం, ఇవాళ 1948 to 56 గ్రామీణ ప్రాంతాల్లో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, గత 450 సంవత్సరాల కాలం పాటు సహజీవనం కలిగినటువంటి ఒక మిశ్రమ సంస్కృతి ఉన్నటువంటి తెలంగాణ పౌర సమాజంలో ఎంతమంది కాసిం రాజులు వచ్చినా కూడా తెలంగాణ ప్రాంతంలో మత ఘర్షణలు జరగలేదు, ఇంక్లూడింగ్ ఇన్ ద హైడే ఆఫ్ తెలంగాణ ఆర్మీ స్ట్రగల్. 48 సెప్టెంబర్ తర్వాత మరత్వాడ కర్ణాటక రీజియన్లో వచ్చినటువంటి మత కమ్యూనల్ రైట్స్ తెలంగాణ ప్రాంతంలో రాకపోవడానికి నా ఉద్దేశంలో ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ ప్రాంతంలో మిశ్రమ సంస్కృతి కాపాడేటువంటి దళిత బహుజనుల సంస్కారాలు అది కూడా దృష్టిలో. అందుకే మనకు తెలంగాణలో మీరు చెప్పినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. మా ఊళ్ళో కూడా మా తాతయ్య పోరాట యోధుడు, మా ఊళ్ళో ఒక ముస్లిం ఫ్యామిలీ ఉండేది. మేము చిన్నప్పుడు వాళ్ళని రజాకార్ అని పిలిచేవాడు. వాళ్ళ క్లాస్మేట్ వాడు రజాకార్ అనే, అంటే దట్ ఈస్ unwittingly that has come, but never in the village, in the Telangana villages was there any clash between Hindus and Muslims. అది మనం గుర్తుపెట్టుకోవాలి. స్కైబాబా చెప్పింది కూడా ఇంకొకటి నిజం. అంటే ఇవాళ దళితులు వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి చరిత్రని ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, జెండర్ ఉమెన్ వాళ్ళ పర్స్పెక్టివ్స్ నుంచి వాళ్ళ హిస్టరీని రీఇంటర్ప్రిట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ మనం తెలంగాణ చరిత్ర రిలేట్ చేసేటప్పుడు తప్పకుండా ఈ ముస్లిం అండ్ మైనారిటీ పర్స్పెక్టివ్ నుంచి కూడా మనం చూడాల్సిన అవసరం ఉందని స్కైబాబు గారు తమ ప్రసంగంలో చెప్పారు. సో చాలా థ్యాంక్స్ అండి. పాస్టర్ యాదగిరి గారు, తర్వాత స్కైబాబు గారు మనకు చక్కని విశ్లేషణాత్మకమైనటువంటి వచ్చినందుకు. ఎక్కడైనా నిజాం ఇస్లాం ప్రోత్సహించడానికి ఆధారాలు లేవు. ఎందుకంటే బహదూరి రాజ్యాంగం మజ్లిస్ ఫౌండర్ నిజామే చంపాడని ఆరోపణలు. అయితే ఒక్కటి మనం చూసేటప్పుడు నిజాంను మెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు లేదంటే ఏ ఫ్యూడల్ అంటున్నప్పుడు హరిసింగ్ కాశ్మీర్ రాజు దొంగనే, ఫ్యూడల్ ల్యాండ్స్ అందరూ దొంగలే ఉంటారు. ఎవరు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మెచ్చుకోవడం కూడా తప్పే. నిజాం శిక్ష ఫ్యూడలే, నిజాం పీడకుడే, హరిసింగ్ పీడకుడే, దివాన్పూర్ రాజు పీడకుడే, సింధియాలు ఎటువంటి దొంగలు మన అందరూ తెలిసిందే, గ్వాలియర్ రాజు అప్పటికి ఇప్పటికి కూడా దొంగలే. అందరూ ఫ్యూడల్ ల్యాండ్స్ అందరూ అట్లే ఉంటారు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని మనం మాట్లాడేటప్పుడు ఆర్థిక దోపిడీ గురించి మాట్లాడాలి. వాళ్ళు ముస్లింలను పీడించారు, హిందువులను పీడించారు, ఇద్దరు పీడించారు. మత కోణం వస్తే మతమౌఢ్యం ఏ మతమౌఢ్యమైనా తప్పే. హిందూ మతమౌఢ్యం తప్పే, ఇస్లామిక్ మతమౌఢ్యం తప్పే. మతమౌఢ్యాన్ని ఖండించాల్సిందే, ఎక్కడైనా నిర్ద్వంద్వంగా ఖండించాలి. ఆర్థిక దోపిడీ కూడా నిర్ద్వంద్వంగా ఖండించాలి. అప్పుడు మతం రాదు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకొకటి ఏ ప్రభుత్వం పోయినా కూడా అనార్కీ జరగకుండా చూసుకోవాల్సింది. అది ఒక అనార్కీలో లాభం ఉంది. జేఎన్ చౌదరి వచ్చిందంటే లాభం ఉంది. ఇక్కడ పైసలు ఎత్తుకుపోవాలి, నిజాం పైసలు ఎత్తుకుపోవాలి, ఇక్కడ లూట్ చేయాలి, ఎవాక్యూ ప్రాపర్టీస్ అని లూట్ చేయాలి. ఎవాక్యూ ప్రాపర్టీ కస్టోడియల్ ప్రాపర్టీ అది జరిగింది. అందుకని ఎప్పుడైనా ఇప్పుడు కూడా చేయాల్సింది ఏమంటే, ఒక్కసారి ప్రభుత్వం పోయిందంటే ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్ వేసి ఆ కమిషన్లో ఏముంది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో అదే జరిగింది. సౌత్ ఆఫ్రికాలో వాళ్ళు తెల్లవాళ్ళు వెళ్ళిపోగానే నల్లోళ్ళు ట్రూత్ అండ్ రికన్సిలియేషన్, నెల్సన్ మండేలా వచ్చాడు, తాబే ముక్కు వచ్చాడు, ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్ వేసాడు, శిక్షలు వేసాడు. గత ప్రభుత్వాలు శిక్షలు కూడా నిజాం సమయంలో జరిగిన వాటికి విచారణ లేదు, నిష్పాక్షిక విచారణ లేదు, శిక్షలు లేవు. హరిసింగ్ చేసిన దానికి శిక్షలు లేవు, గ్వాలియర్లో చేసిన దానికి శిక్షలు లేవు. ఇప్పుడు కూడా ఏమేమి ప్రభుత్వం ఏమేమి చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, రాజశేఖర ప్రభుత్వం, ఇప్పుడు కూడా తెలంగాణలో ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్ కూడా లేదు, శిక్షలు. ఆ భూములన్నీ ఎందుకు ఇంతకుముందు ఏం జరిగిందంటే ఆ భూములన్నింటినీ కస్టోడియల్ ప్రాపర్టీస్ అన్ని ప్రభుత్వాలు
ఇక్కడ ల్యాండ్ గ్రాబ్ ట్రిబ్యునల్ పెట్టిందంటేనే ఆందోళన దోపిడీ చేయడానికి ఆ భూములన్నింటినీ మొత్తం ఆఖరికి చేరు వక్ఫ్ భూములు కూడా వక్ఫ్ హుసేన్ షా వలి భూములు కూడా హుసేన్ షా వలి ఆయన బందే నవాజ్ దర్గా గుల్బర్గా గురువు ఆయన భూములు ఆయన నిజాం ఆయన ఉబేన్ కులి కుతుబ్ షా రాజు అల్లుడు ఆయన భూములని అవి కూడా ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసి అందుకని ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్ పెడితే ఇస్లాంకు జరిగిన అన్యాయం అప్పుడు జరిగింది తర్వాత జరిగింది ఇప్పుడు జరిగింది కూడా బయటకు వస్తుంది చేయకుండా ఉండడం ఏంటంటే కొంతమందికి అనార్కీలో లాభాలు ఉంటాయి అందుకని చెప్తారు ఇప్పటికైనా చేయాలి ఇప్పుడు కూడా ఒక ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగింది చేసి రికార్డ్ చేస్తే చరిత్రను ఉన్నట్టుగా చూడడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఇద్దరి ప్రసంగాల మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఒక 5-10 minutes మనం చర్చించుకోవచ్చు. ప్రశ్నలు సూటిగా క్లుప్తంగా వేయండి ప్లీజ్. క్వశ్చన్ కాదు కానీ ఇందాక స్కైబాబు అన్న మాట్లాడుతూ పాంప్లెట్ విషయాన్ని చర్చకి తీశాడు. వాస్తవానికి పాంప్లెట్కి సంబంధించి నిన్న ఫేస్బుక్లో చర్చ జరిగింది. స్కైబాబు అన్న ఈ మీటింగ్ సంబంధించినటువంటి ఒక పోస్టర్ను ఫేస్బుక్లో పేస్ట్ చేస్తూ నిర్వాహకులు చెప్పినటువంటి పాంప్లెట్లో కొన్ని నేను విభేదించే అంశాలు ఉన్నాయి, ఏకీభవనం సంబంధించిన అంశాలు లేవు కాబట్టి అయినప్పటికీ నేను ఆ మీటింగ్కి వెళ్తున్నానని చెప్పి ఒక కామెంట్ పెట్టాడు. దానికి పెట్టిన తర్వాత ఇద్దరు మిత్రులు మీరు ఏం మాట్లాడతారో కొద్దిగా పోస్ట్ చేయండి అనేటువంటి చెప్పారు. దానికి నేను కామెంట్ పెడుతూ దానికి సంబంధించిన వీడియోని అప్లోడ్ చేస్తాను త్వరలో అని చెప్పి నేను చేశాను. అయితే ఈ పాంప్లెట్ రాసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకున్నాం మేము. అంశం చాలా సెన్సిటివ్ అంశం. దీనిపైన కొంతమంది వ్యక్తులు కొన్ని వర్గాలు భావోద్వేగాలకు సంబంధించిన అంశం. దీని విషయంలో మేము చర్చ పెట్టాలనుకున్నప్పుడు చాలా డిస్కషన్ జరిగినాయి. దాదాపు 2 నెలల టైం తీసుకున్నాం. పెట్టిన తర్వాత కూడా ఈ టైటిల్ ఎట్లా తీసుకోవాలనేటప్పుడు మా ప్రొఫెసర్తో కూడా డిస్కస్ చేశాం. ఇది అసబ్జాయిల చివరి పాలన అనేది సంబంధించినటువంటి తీసుకోవాలి అంటే చివరి పాలన అనేటువంటిది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాకుండా చివరి దశ మొత్తంగా తీసుకోవాలనేటువంటి దాంతో డిబేట్ పెట్టిన తర్వాత ఇది తీసుకున్నాం. అది ఇందాక అన్న చెప్తూ ఒక 3 అంశాలు పాంప్లెట్ సంబంధించి చెప్పాడు. ఒకటి దీంట్లో ఉన్న పాఠం కోట్ చేశారనేది ఒకటి. రెండవది నైజాం రాజ్యానికి సంబంధించినటువంటి ఎట్లయితే కాకతీయ రాజుల గురించి గొప్ప పాలకులు వాళ్ళ చరిత్ర అయితే మనం చెప్పుకుంటున్నాం, అప్పుడు నైజాం రాజు గురించి కూడా చెప్పాలనేటువంటి నిజాం రాజు గురించి కూడా చెప్పాలనేటువంటిది. మూడవది పాఠ్యాంశాల్లో సిలబస్ గా పెడతారేమనేటువంటి భయంగా ఉందేమనేటువంటి 3 అంశాలు చెప్పాడు. వందే మాతరం సంబంధించి అయితే ఈ దీంట్లో మేము రాసినప్పుడు నిజాం రాజు తరతరాల పూజు నీ గోరు కడతం కొడుకు నైజాం సరిపోవడం అనేటువంటి దాంట్లో మేము రాస్తూ ఇప్పటి వరకు తెలంగాణ సమాజం ఈ మాటలు విన్నది అని రాశాను తప్ప మేము ఈ మాటలు వాస్తవాన్ని అనుకుంటున్నామని రాయలేదు. విన్న సమాజం తెలంగాణ సమాజం కేసీఆర్ ఇప్పుడు వచ్చిన తర్వాత నిజాం రాజు చాలా గొప్పవాడు అని అనుకున్నప్పుడు అసలు ఏది వాస్తవం చర్చించాలి కాబట్టి అనే విషయాన్ని కోడ్ చేశాం. ఈ వాస్తవం కాదనేది 2 డిబేట్లు తేల్చాలనేది ఒకటి అనుకున్నాం. 2వ అంశానికి సంబంధించి కాకతీయ రాజులు గొప్ప పాలకులా కాదనేటువంటి దాంట్లో మా సంస్థగా ఒకసారి మేము చేసిన ప్రయోగం ఏంటంటే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాకతీయ తోరణాన్ని తన రాజ్యముద్రలో పెట్టినప్పుడు మేము విభేదించాం. కాకతీయ రాజులు అంటేనే సమ్మక్క సారక్క అన్నట్టు పోరాటం చేసిన వాళ్ళు, వాళ్ళ వారసత్వాన్ని వాళ్ళ ముద్రను తీసుకోవడం అంటే ఈ పోరాటం అవమానించడం కాబట్టి వాళ్ళ పాలన కూడా రాజుల పాలన ఎట్లా ఉంటుందో వాళ్ళ పాలన కూడా అట్లే ఉంటుందని చెప్పి ఆయన కూడా విభేదించినాం. కాబట్టి కాకతీయుల పాలనకు సంబంధించి కూడా మాకేం ప్రేమ లేదు, దాన్ని కూడా నెక్స్ట్ డిబేట్లు ఎప్పుడో పెట్టబోతాం. కాబట్టి రాజు స్వభావం అనేటువంటిది అట్లే ఉంటుంది కాబట్టి రాజును రాజకీయాలు చూడాలనేటువంటిది అది నిజాం రాజైనా కానీ కాకతీయ రాజైనా అదేనట్టు మా అవగాహన. 3వ అంశానికి సంబంధించి పాఠ్యాంశాలు పెట్టాలా లేదనేటువంటిది అంటే మా అకాడమిక్ డిబేట్లు జరుగుతున్న చర్చ నిజాం రాజు కంపల్సరీ పెడతాడని మాకు అభిప్రాయం. చాలా వేదికల మీద మాట్లాడారు. ఎందుకు భయం ఉందంటే గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసిన తర్వాత భారత రాజ్యాంగ సవరణ చేయాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తే మొత్తం దళిత సమాజం బహుజన సమాజం అంతా వ్యతిరేకించారు. అప్పుడు బీజేపీ వాళ్ళ వర్గాల నుంచి ఒక మాట వచ్చింది, ఇప్పటి వరకు 152, 153 సార్లు రాజ్యాంగాన్ని సవరించినప్పుడు ఒక్కసారి సవరిస్తారంటే ఎందుకు గంగులు పెడతారు అనేటువంటి చర్చ వచ్చింది. అప్పుడు అందరం అన్న మాట ఏంటంటే బీజేపీ స్వభావం అనేటువంటి దాని మతతత్వ స్వభావము, మతతత్వ కోణంలో రాజ్యాంగ సవరణ జరుగుతుంది ప్రమాదం అని చెప్పి దాన్ని అడ్డుకున్నాము. ఇప్పుడు కేసీఆర్ అయినటువంటి ఆయన కూడా ఆయన ఏదో హిస్టోరియన్ కాదు, చరిత్రగా పెట్టాలనేది కాదు,
ఒక ఫ్యూడల్ స్వభావం ఉంది కాబట్టి ఆ కోణంలో పెడితే మాత్రం ప్రమాదం ఉంటుందనే మాత్రం వ్యతిరేకించాలి కాబట్టి చర్చ అనుకున్నాం. కానీ ఆ పాజిటివ్ నెగిటివ్ పెట్టాలంటే కంపల్సరీ పెట్టాల్సిందే, పెడితే తప్ప చరిత్రను చదువుకోలేము. కాబట్టి ఆ భయంతోనే మేము దీన్ని కోడ్ చేసాం తప్ప ఇంకా మిగతా విషయం ఏం కాదు. ఇంకోటి వందే మాత్రానికి సంబంధించిన దాంట్లో మేము ఈ టీంలో మొత్తం కూడా ఒక సెషన్కి సంబంధించి విద్యార్థి ఉద్యమాలు ఏం జరిగినాయి అనేటువంటిది ఒక డిబేట్ పెట్టాలనుకున్నాం. విద్యార్థి ఉద్యమాలకు సంబంధించి బూర్గుల నరసింహరావు గారికి ఒక టాపిక్ ఇచ్చాము. మీరు నిజాం పాలనలో మొత్తం విద్యార్థి ఉద్యమాలు ఏమైనా జరిగితే దాని గురించి మాట్లాడండి, దాంట్లో వందే మాత్రం మూమెంట్ ఉంది, హైదరాబాద్ స్టూడెంట్ మూమెంట్ ఉంది, ఇవన్నీ మాట్లాడండి అంటే ఆయన మాట్లాడతాను అనుకున్నాడు. కానీ చివరి నిమిషాలు కోట్ చేయలేదు. అప్పుడు అన్న ఇందాక మాట్లాడుతూ చెప్పాడు, దాంట్లో హిందువులకు సంబంధించిన విద్యార్థులు కూడా రస్టికేట్ అయ్యారు, ముస్లిం సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు, ఒక ముస్లిం ప్రొఫెసర్ ఉస్మానియాకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరూ సస్పెండ్ గురయ్యారు. కాబట్టి ఆ ఉద్యమాన్ని కూడా మెన్షన్ చేయాలి. ఎంతసేపు విద్యా వ్యవస్థ విద్య బాగు కోసం విజయం ప్రయత్నించింది అన్నప్పుడు ఎట్లయితే కాలేజీలు కట్టాడు కానీ దాంట్లో చదువుకోవడానికి అవకాశం లేకుండా చేశాడు కదా, మరి దాని సమస్య ఏంటి అనేది కూడా కోడ్ చేసినాం. దీనికి సంబంధించిన 3 అంశాలు దీంట్లో మా సంస్థకు కానీ ఈ కరపత్రం రాసినప్పుడు ఇది ఆలోచించి రాశాం కాబట్టి ఒక చర్చకు పెట్టాలని చెప్పాం తప్ప ఇది ఓన్ చేసుకున్నాడంటే కాదు మా అభిప్రాయం. ఇంకోటి రాజ్యపాలకులకు సంబంధించి నిన్న మొత్తం డిబేట్ జరిగింది. ఆ రాజ్యపాలకుడు అనేటువంటి ముస్లిమా ఎవరైనా కానీ మొత్తం సమాజానికి ప్రతినిధి అయితే కాదు. ఆ స్వభావం హిందువు అయినా ముస్లిం అయినా అదే ఉంటుంది. కాబట్టి రాజును ముస్లింలు సపరేట్గా చూడాలి, ముస్లిం ప్రజలను సపరేట్గా చూడాలనేటువంటి మా అవగాహన. కాబట్టి నిజాం పాలన అనేటువంటి రాజరిక పాలనే, ఆయన రాజు స్వభావం ఎట్లుంటది కాబట్టి ఆ రాజు స్వభావాన్ని బట్టి చూడాలి తప్ప వేరే దాన్ని చూడకూడదు అనేటువంటి మా అభిప్రాయం. హలో సార్, నా పేరు కాసనమ్మ. మాది కర్నూలు కొత్తగూడెం, భీమిరెడ్డి నరసింహారెడ్డి మనస్వరూపం వల్ల కూడా. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఈ హైదరాబాద్ రాజ్యం అనేది నిజాం రాజు ప్రత్యేక రాజ్యంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడా? అయితే దానికంటే ముందు పాకిస్తాన్లో అక్కడ ప్రధానిగా చేసిన మన మొహమ్మద్ అలీ జిన్నా గారు ఉన్నారు కదా, ఆయనతో మంతనాలు జరిపి యుఎన్ఓ ఐక్యరాజ్య సమితిలో మాట్లాడిపించి ప్రత్యేక రాజ్యంగా చేయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అని కొన్ని రహస్య మంతనాలు జరుపుతున్నట్టుగా మీరు ఏదో చూడ చదివిన దాంట్లో నిజం ఉన్నదా? అదో క్వశ్చన్. అది కాక ఇంకోటి ఏంటంటే, ఉస్మానియా యూనివర్సిటీలో 1915లో ఇది ఏర్పాటు చేయడానికి ఒక కమిషన్ వేశారు. అయితే అది యాక్చువల్గా ఫస్ట్ వేసిన కమిషన్ ఏంటంటే, ఆ కమిషన్ పేరు యాక్చువల్గా తెలియదు కానీ ఆ పర్సన్ పేరు ఉంది. అయితే ఫస్ట్ ఉర్దూ యూనివర్సిటీగా పెట్టి ఇక్కడ ఉండే జనాన్ని మొత్తం ఉర్దూ నేర్పించి ముస్లింలోకి లాగాలి అనే ఒక రకమైన కాంక్ష ఉందనే భావన కూడా ఒకటి ఉంది. అయితే ఈ విషయం వచ్చేసి నేను ఎక్కడ చదివానంటే, ఇది బిఎస్ఎల్ హనుమంతరావు బుక్లో చదివాను. ఇంకోటి ఏంటంటే, అయితే ఇక్కడ తెలంగాణ మూమెంట్లో తొలితరం తెలంగాణ మూమెంట్లో కొంతమంది ఎవరైతే భీమిరెడ్డి నరసింహారెడ్డి కానీ రామనారాయణ రెడ్డి కానీ వాళ్ళ పాలనలో కొంతమంది చేశారు, పోరాటం చేశారు. కాబట్టి వాళ్ళకు ఉద్యమ స్ఫూర్తి ముందుకు వచ్చి వాళ్ళకి కొన్ని తుపాకులు కానీ అందినై పోరాటం చేశారు. కాకపోతే దాని తర్వాత సత్ఫలితాలు ఏమైనాయి, నిజంగా పోరాటం చేసిన వాళ్ళు ఏమైనారు అనేది తెలియదు. మా ఊళ్ళో ఒక అతను ఉన్నాడు, యాక్చువల్గా ఆయన మరికన్ లచ్చయ్యని ఉన్నాడు, ఏ క్యాండిడేట్ ఇంకొక ఆయన పేరు లచ్చయ్యని ఉన్నాడు. తీర పెన్షన్ ఇచ్చే టైంకి ఆ మరికన్ లచ్చయ్య పేరు తీసేసి పేరు లచ్చయ్య పేరు పెట్టుతున్నాడు. ఇప్పుడు పెన్షన్ వచ్చేసి ఆయన మరికన్ లచ్చయ్య చనిపోయాడు, పేరు లచ్చయ్య భార్య తీసుకున్నది, వాళ్ళిద్దరు పెన్షన్ తీసుకున్నారు. నిజంగా వాళ్ళకి దక్కలేదు. అయితే ఇప్పుడైతే మూమెంట్ జరిగింది కదా, ఇప్పుడు పరిమాణాలు ఎట్లా ఉన్నాయి అనేది ఒక క్వశ్చన్. Super.